ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా సుఖంగా నిద్రపోయి క్షేమంగా మేల్కొన్నారండి. ఈ నూతన దినంలో మనం ఉండడానికి దేవుని కృప, దేవుని కాపుదల మనకుండబట్టే కదండి. దేవుని ఆయన కృప, ఆయన కునుకకుండా నిద్రపోకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడబట్టే కదా. మరి మనకి అంత జాగ్రత్త ఇచ్చిన తండ్రికి మనమేమివ్వగలమండి? ఏమిచ్చినా తక్కువే కదా. కాబట్టి ఒక చిన్న థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా బ్రతుకులెంత, మా భక్తి ఎంత తండ్రి. మరి గడిచిన రాత్రంతా ప్రభా మేము సుఖంగా గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మేం తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా, మీ కాపుదల. మీరు కునకకుండా నిద్రపోకుండా, మీరు నిద్రపోతే మేమెక్కడ డిస్టర్బ్ అవుతామేమో, మాకెక్కడ ప్రమాదం వచ్చిద్దో, మాకెక్కడ ఆపద వచ్చిద్దోనని ప్రభా, మరి మా గురించి మీరు ఆలోచించి అంత జాగ్రత్తగా కునకకుండా నిద్రపోకుండా తండ్రి మమ్మల్ని భద్రపరచబట్టి మేము సుఖంగా నిద్రపోయి మరలా క్షేమంగా మేల్కొన్నాం. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక, ఈ నూతన దినంలోకి చూడలేక తండ్రి నిద్రలోనే మరణించిన వాళ్ళు ఉన్నారు. మా నిద్రలోనే ప్రభా మరి అనుకోని ప్రమాదం జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు తండ్రి. మరి మేము ఇంత క్షేమంగా, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా, కేవలం మీ కాపుదల, మీ కృప, మీ దయ, మీ కరుణ మా మీద ఉండబట్టే. అంత జాలి మా మీద చూపించడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఒక్క క్షణం మా వైపు మీరు చూడకపోతే ఇక అదే లాస్ట్ రోజు అయిందయ్యా మాకు. కానీ ఆ పరిస్థితి మాకు రాకూడదని ప్రతి క్షణం కూడా మా మీద మీరు దృష్టించారు. ఎందుకయ్యా యేసయ్యా, మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? ఏ పాటి వారమని తండ్రి. మరి వర్షాల వల్ల తండ్రి ఎంతో మంది సుఖంగా నిద్రించలేక ఉండొచ్చు, ఎంతో మంది నిరాశ్రయులైపోయారు, ఎంతో మంది, కొంతమంది మరణించారు తండ్రి వరదల్లో కొట్టుకుపోయి. ఎంతో మంది వాళ్ళ కుటుంబ సభ్యులు పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారు ప్రభా. మరి వారిని ఓదార్చండి తండ్రి, వారికి కావలసిన ఓదార్పు ఇవ్వండి. మరి అన్నిటి పోగొట్టుకున్న వాళ్ళకి ప్రభా వాళ్ళకి కావాల్సిన అవసరతలు మీరే తీర్చండి. కానీ మాకు ఆ పరిస్థితి మాకు రాలేదంటే అది మా గొప్పతనం కాదయ్యా, మా గొప్పతనమో మేము తీసుకున్న జాగ్రత్తలో కానే కాదయ్యా, కేవలం మీ దయ మా మీద ఉండబట్టి, మీ కరుణ, మీ జాలి మా మీద ఉండబట్టి. లేకపోతే మాది అనే పరిస్థితి వచ్చేది. కానీ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరెవరైతే ప్రభా వర్షాల వల్ల, వరదల వల్ల వాళ్ళ కుటుంబంలో మనుషుల్ని పోగొట్టుకున్నారు వారిని ఓదార్చండి. మేమే ఓదారిస్తే వాళ్ళు ఓదార్పు పొందరు, కానీ మీ నుంచి వస్తేనే వాళ్ళు పూర్తి ఓదార్పు అనేది వాళ్ళు పొందుతారయ్యా. మీకు చెప్పే అంత అర్హత మాకు లేదు తండ్రి. అమ్మ, నాకు తెలియదా తల్లి ఎలా ఓదార్చాలో? నువ్వు నాకు చెప్తున్నావు. లేదయ్యా, మీకు చెప్పే అంత టోళం కాదయ్యా. అయినా సరే తండ్రి, ఒక్కసారి ప్రభా మరి వరదల్ని, వర్షాలని ప్రభు తగ్గించండి తండ్రి. మేము చేసిన తప్పుల వల్లే తండ్రి ఈ వరదలు, వానలు. సరిపడా వానలు పడాలన్నా మేము చేసే పనులు బట్టే ఉండింది. అంతకు మించి పడాలన్నా మేము చేసిన తప్పులేనయ్యా. మీకు వ్యతిరేకంగా నడుచుకునే మనసు మాకు రానివ్వద్దు తండ్రి. వర్షాల్ని, వరదల్ని ఆపేయమని తగినంత వరకే తండ్రి, ఎంతవరకైతే మాకు కావాలో అంతవరకే ఇచ్చి తర్వాత ఆపేయమని అడుగుచున్నాం. మాకైతే అర్హత లేదు తండ్రి, అయినా అడుగుచున్నాం. వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు అలా వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళు ఇంటి సభ్యుల్ని పోగొట్టుకొని బాధలో ఉంటే సంతోషించే మనసు మీరు మాకు ఇవ్వలేదు తండ్రి. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే బాధపడే మనసే మీరు మాకు ఇచ్చారు. అది మీ మనసే కానీ మాది కాదయ్యా. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి వరదలు, తుఫాన్లు ఇంకా అధికం కాకుండానే తండ్రి అవన్నీ ఆపేయమని అడుగుచున్నాం తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా.
అయినా అడుగుచున్నాం తండ్రి. మరి ఈరోజు అంతా మీ కృప చొప్పున తండ్రి, మీ కాపుదల మాకిచ్చి, మీ భద్రత మాకిచ్చి, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేసి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. ఒకవేళ మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే మనసు మాకొస్తే తీసివేయండి ప్రభా. ఈ రోజంతట్లో తండ్రి మిమ్మల్ని బాధ పెట్టే పని ఏది కూడా మేము చేయకుండా మీ కృపలో తగ్గింపు జీవితంతో నడుచుకునేలా మీరు మాకు నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.